వడ్డెర వడియరాజుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి వడియరాజుల కమ్యూనిటీ పెద్దలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక మన వాళ్ళు చాలా మంది అనేక రకాలైనటువంటి పదవులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి జరిగిందో మన పెద్దలందరూ వివరించారు. బీసీ కులాలని మరీ ముఖ్యంగా తెలుగుదేశం అనేటటువంటి పార్టీ ఎలా మార్చేసింది అంటే, పదో పరకో పడేసేసి ఎలక్షన్స్ అప్పుడు కొనేసుకోవచ్చు అనే విధంగా బీసీ కులాలను మార్చేసినటువంటి విధానం ఒక్కసారి గమనించండి. అప్పుడెప్పుడో ఎవరో ఒక చిన్న పదవి ఇచ్చేశారు కాబట్టి బీసీలంతా నమ్మకంగా వాళ్ళ వెనకే ఉన్నారు అనేది వాళ్ళ ఆలోచన. దానిలో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి మహాగణుడు జగన్ అన్నని ఎంతమందికి మనం చెప్పాం? చెప్పాలా లేదా? 2 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారా ఎవరన్నా? 76 సంవత్సరాల స్వతంత్రంలో మనకి ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు అంటే ఎంత దగా ప్రభుత్వాలు గతంలో మనల్ని పరిపాలించే ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం అనేటటువంటి తెలుగు దొంగల పార్టీ మనల్ని కేవలం ఓటర్లుగానే చూశారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన చిన్న కులాలలో చాలా మంది చేతి వృత్తుల్ని నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది వాస్తవం. దాదాపుగా వడ్డెర కమ్యూనిటీ అనేటటువంటి కమ్యూనిటీ ఈ సమాజానికి మూల స్తంభాలైనటువంటి ఇంటి నిర్మాణాలకి పునాది నుంచి పూర్తి చేసే వరకు నిలబడి ఆహారాలు మాని సమాజాన్ని నిర్మిస్తుంటే రాజకీయంగా నిలబడలేనటువంటి పరిస్థితి. రాజకీయంగా ఎక్కడున్నాం మనం? ఎక్కడంటే ఇంకొక నాయకుడు కిందున్నాం. ఇది వాస్తవం. గమనించాలి మీరు. సమాజాన్ని నిర్మించేటటువంటి ఈ కులం ఒక నాయకుడు వెనక తెరమరుగవుతున్నటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలా లేదా? ఖచ్చితంగా బయటకు రావాలి. ధర్మరాజన్నని నా పెద్ద మా మిత్రులు సింగరాయకొండలో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తూ ఉన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఆయనకు దక్కినటువంటి గౌరవం నేను కూడా సాక్ష్యం. ఎప్పుడైతే సీఎం గారి కాన్వాయ్ వస్తుందో కనిగిరి, నేను ఆగాను. సీఎం గారు నన్ను చూసి చంద్రాన్ని తీసుకొని లోపలికి తీసుకుంటే, లోపల వెళ్తే మా అన్న ఎదురుగానే కూర్చొని వెల్కమ్ చెప్పాడు. చైర్మన్ గా కూడా ప్రకాశం జిల్లా నుంచి వస్తుందని ఎవరో మన మిత్రులు ఒకరు అన్నారు. ఖచ్చితంగా అన్నకి ఆ అవకాశం మొన్నే వచ్చేది నాకు తెలుసు. ఎందుకంటే నేను సాక్ష్యం. ఆ రోజు జరుగుతున్నటువంటి ఆ పేర్ల పరిశీలనలో అన్న కూడా ఉన్నమాట వాస్తవము నాకు తెలుసు. అలాగే అనేక మంది ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశానికి పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? వడ్డెర కమ్యూనిటీలో ఒక పెళ్లికి ఆ రోజు ముఖ్యమంత్రి అటెండ్ అవ్వడం అంటే అది ఒక చరిత్ర. అంత గొప్ప మంచి మనసున్నటువంటి కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. ఇవాళ జగనన్న మనసున్న నాయకుడు, మనిషిగా ప్రతి ఒక్కడిని నిలబెట్టేటటువంటి నాయకుడు, గౌరవించేటటువంటి నాయకుడు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని ఈ సమాజానికి వెన్నెముక అని తెలిపినటువంటి నాయకుడు జగనన్న. అది వారికి సమాజం మీద ఉన్నటువంటి మక్కువ. సహజంగా ఎవరైనా రాజకీయాల్లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు దోచుకోవాలనుకుంటాడు. జగనన్న ఏమని చెప్తున్నాడు? రాజకీయ వేదిక అనేది నాకు పదవి కోసం కాదు, డబ్బు కోసం కాదు, పెత్తనం కోసం కాదు. నేను చనిపోయిన తర్వాత కూడా మీకు చిరస్థాయిగా గుర్తుండేలాగా సేవ చేయడానికని
మంచి జరిగితే, మీకు అభివృద్ధి జరిగితే, మీకు పథకం అందితే, మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు పునాది పడితేనే ఓటేమని అడుగుతున్నటువంటి వ్యక్తి జగన్ అన్న. ఉన్నారా చరిత్రలో ఎవరైనా ఇలాంటి నాయకుడు? మీ కుటుంబంకి లాభం జరిగితేనే ఓటేమని అడుగుతున్నటువంటి నాయకుడు ఉన్నాడా? మీ అకౌంట్లో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ 58 నెలల కాలంలో మీరు 2 సార్లు బటన్ నొక్కిన కారణానికి 134 సార్లు బటన్ నొక్కి డబ్బులు మీ అకౌంట్లో వేసిన నిజమా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇవాళకి తెలుగుదేశం 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 అని మాట్లాడుతుంటారు. ఏం చేశారా తెలుగుదేశం? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం బోర్డు మెంబర్ గా తన్నీరు ధర్మరాజన్ ఉన్నాడు. వడ్డీలకు ఎమ్మెల్సీ 2 పదవులు ఇచ్చింది జగనన్న. వాటర్ కార్పొరేషన్ చైర్మన్ గా సోదరి దేవల్ల రేవతి గారిని చైర్మన్ గా గౌరవించింది జగనన్న. ఒక సపరేట్ కార్పొరేషన్ గా గుర్తించింది జగనన్న. ఇది చరిత్ర. ఎన్ని సంవత్సరాల నుంచి చాకిరీ చేశాం తెలుగుదేశం పార్టీకి ఒక్కసారి ఆలోచించండి. ఏమి ఇచ్చారు? ఇవాళ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇవాళ అనేక పదవులు. ఒక ఎగ్జాంపుల్ గా కొన్ని మనకి ఇక్కడ పాంప్లెట్లు కూడా రాసి మీ అందరికి ఇచ్చారు. వాటిని ఒకసారి గమనిద్దాం. 2 ఎమ్మెల్సీ, ఒకటి ఒడ్డెర, ఒకటి వడ్డీలకు, శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిర్చి యార్డ్ చైర్మన్ గా కూడా 2 పర్యాయాలు ఇచ్చారు. 2 పర్యాయాలు కేవలం ఓసీలు మాత్రమే నిర్వహించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ యొక్క చైర్మన్ పదవిని 2 సార్లు ఇచ్చింది జగనన్న. అయితే ఈ రోజుకి మళ్ళీ మనం కొంతమంది ఆ తెలుగుదేశం పల్లకి మోసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. దాని నుంచి బయటకి రావాలి. కొండల్ని పిండి చేసినట్టుగా తెలుగుదేశం మోసాల్ని బద్దలు కొట్టాలి. ఖచ్చితంగా బయటకు రావాలి. రాజకీయంగా ఎదిగితేనే మనం అందరం కూడా బాగుపడతాం. ఇవాళ ఎవరు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎవరు ఎన్ని ఇళ్లు కట్టినా, ఎవరు ఎంత ఎదిగినా సమాజానికి ఏ ఒక్కరి వలన మేలైతే జరగదు. ఎంతో కొంత చేయగలుగుతారు, కానీ పూర్తిగా మార్చేది మాత్రం ఖచ్చితంగా రాజకీయ వేదికలు మాత్రమే. ఈ రాజకీయ వేదికల్లో మనం పదవులు అలంకరించాలి అంటే గెలిచేటటువంటి పార్టీ వైపున నిలబడాలి. సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఓట్లు వేస్తూ ఉండడానికి వీలు లేదు. మనకి మంచి జరిగితే ఆ మంచిని బట్టి ఓటేద్దాం. మనకి రేపు ఎలా మేలు జరగాలో ఆ పార్టీకి ఓటేద్దాం. ఈరోజు అనేక మంది మన నాయకులు మాట్లాడుతూ కూడా మా కులం వెనకబడిపోయిందన్న, మా కులం వెనకబడిపోయిందన్న అంటున్నారు. ఏ కులం కూడా వెనకబడడానికి అవకాశం ఇవ్వడానికి వీలే లేదు. ఒకవేళ ఇస్తే అది మన స్వయంకృతాపరాధం అవుతుంది. నీకు కావలసినటువంటి పదవి నువ్వే దక్కించుకోవాలి. నీకు కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పాత్రని, ప్రత్యేకతని, గుర్తింపుని నువ్వే దక్కించుకోవాలి. దక్కించుకునే రోజుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు నిలబడాలి, కలబడాలి. ఇది మీరు చేయాల్సినటువంటి పని. 7,000 ఓటింగ్ ఉన్నటువంటి ఈ ఎర్రగొండపాలెం ప్రాంతంలో 10,000 పైన సార్. నా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం 7 నుంచి 8,000 ఓటింగ్ ఉన్నటువంటి వడియ రాజుల్లో ఈ రోజు బయటకు వస్తున్నటువంటి మంచి నాయకుల్ని కానీ చూస్తే నిజంగా వీళ్ళకి కానీ మనం బాధ్యత ఇస్తే ఎంత గొప్పగా వీళ్ళు నిర్వర్తిస్తారనడానికి ఇదే ఉదాహరణ. సింగిల్ ఫోన్ కాల్ కూడా నేను ఎవ్వరికి చేయలేదు. ఇదంతా కూడా ఈ సభ అధ్యక్షులు, ఈ మిత్రులు, వీళ్ళ యొక్క బృందం మాత్రమే చేసింది. వడియ రాజుల దెబ్బేంటో ఈ ఎర్రగొండపాలెం గడ్డకు చూపించేలాగా మంచి వేదికని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నానన్నా, మీరు అడిగినటువంటి వడ్డెర కమ్యూనిటీ హాల్ కి ఖచ్చితంగా నేను శంకుస్థాపన, దాని ప్రారంభోత్సవం కూడా మీ అందరి సమక్షంలో చేస్తానని మాటిస్తూ, వడియ రాజులు, వడ్డీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో
దూర ప్రాంతాలకు వలసపోయి సహజంగా మన వాళ్ళు ఇప్పుడు కూడా నేను చూస్తే చాలా చోట్ల లేనే లేరు, తాళాలు ఉంటాయి మన ఇళ్ళకి. ఎందుకంటే ఏదో ఒక వ్యాపారం వేరే చోట చేస్తూ ఉంటాం కాబట్టి సహజంగా మన వాళ్ళు ఉండరు. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, రాజకీయ వేదికను మనం గాని విస్మరిస్తే, రాజకీయాలను మనం గాని విస్మరిస్తే, రాజకీయాల్లో కేవలం ఓటు బ్యాంకునే మనం సమర్థిస్తే, ఓటు వేసుకొని మోసం చేసే పార్టీలనే మనం బలపరిస్తే మనం ఇంకా వెనకబడిపోతాం. ఇది గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం అనే పార్టీ వచ్చేది లేదు, చచ్చేది లేదు, చేసేది ఏమీ లేదు. భారతదేశ చరిత్రలో జగనన్నను మించినటువంటి నాయకుడు కనుచూపు మేరలో కనపడట్లేదు. ఇది వాస్తవం. తుప్పుబట్టిన సైకిల్ ని నెట్టడం మానివేద్దాం. తుప్పుబట్టిన సైకిల్ ని తొక్కలేక చంద్రబాబు నానా కష్టాలు పడుతూ ఉంటే నెట్టే ప్రయత్నం మనం మానివేద్దాం. ఖచ్చితంగా మన ఇంటికి చల్లని గాలినిచ్చేటటువంటి ఫ్యాన్ గుర్తుని మనం దత్తత చేసుకున్నాం. ఫ్యాన్ గుర్తుపై ఓటేద్దాం. మీ అమూల్యమైనటువంటి ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ అనేటటువంటి నాకు, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వేసి అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి మీ బలమేంటో ఈ ఎర్రగొండపాలెం గడ్డకి చూపిద్దాం. ఎర్రగొండపాలెంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, బలమైనటువంటి ప్రాంతాలు. ఎగ్జాంపుల్ కి గణపవరం అతి ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతం. గణపవరం గడ్డ చిత్తుగా తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మీదే. మీ బ్యాలెట్ లో పడ్డటువంటి ఓటు, మీ బూత్ లో సాధించినటువంటి ఓటు మీ యొక్క అభిమానాన్ని చూపిస్తుంది. కాబట్టి ఫ్యాన్ గుర్తుపై ఏ విధమైనటువంటి మెజారిటీ మీరు తెస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపించాల్సినటువంటి బాధ్యత మీకుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు లక్ష్మణ్ గారికి, అలాగే శ్రీను, కుంచాల శ్రీనుకి, ఇక్కడ ఉన్నటువంటి వారి మిత్ర బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ పేర్లు ఇస్తే నేను చదువుతాను, కొంచెం ఇవ్వండి అందరి పేర్లు. మరీ ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీమతి దేవళ్ళ రేవతి గారికి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంటూరు, అలాగే తన్నీరు ధర్మరాజన్న గారికి, అలాగే శ్రీమతి వేముల బేబీ రాణి గారికి, మరియు శ్రీమతి యనమల మాధవి గారు, మా సోదరి సింగరాయకొండ ప్రాంత, నాతో పాటు రాజకీయాల్లో ముందున్నటువంటి వ్యక్తి, అత్యంత ఆప్తురాలు, మా కుటుంబంలో ఒక భాగస్వామిగా సభ్యులుగా ఉండేటటువంటి సోదరి, రాజకీయంగా అనేక రకాలుగా మాకు సహాయం చేసినటువంటి సోదరి యనమల మాధవి గారికి, అలాగే తన్నీరు నాగజ్యోతి గారికి, వేముల శివ గారికి, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల పేర్లు అన్ని రాసి మన్నాను. వాళ్ళందరి పేర్లు కూడా పేరు పేరుని చదువుతాను, లేకపోతే మళ్ళీ ఒకరు మిస్ అయినా కానీ వాళ్ళు బాధపడతారు. అలాగే వేముల శివ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఒక్కసారి ఆలోచించండి అన్న, 5 సంవత్సరాలు మనం ఒక్కసారి అవకాశం ఇస్తే ఇన్ని చైర్మన్లు, ఇన్ని అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాల్లో, త్రిపురాంతకం టెంపుల్లో కూడా ఇవాళ బోర్డు మెంబర్ ఒక వడియరాజులు. ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయమో అది ఒక్కసారి గమనించండి. అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానీ, లేదా ఈ 60 నెలల్లో 58 నెలలు ఇప్పటికి అయిపోతే ఎన్ని వేల కోట్ల రూపాయలు మన అకౌంట్లో పడ్డాయి ఒక్కసారి చూసుకోండి. 5 లక్షల కోట్ల రూపాయలు, 4,75,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వేసిన తర్వాత కూడా రైతు భరోసా కేంద్రాలు 15,000, 10,700 విలేజ్ క్లినిక్స్, దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థకి, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 హార్బర్లు, ఇన్ని 2 ఎయిర్పోర్ట్లు, దాదాపు 25 లక్షల ఇంటి నిర్మాణాలు, 31 లక్షల ఇంటి పట్టాలు, చుక్కల భూముల్ని క్లియర్ చేయడం, అసైన్డ్ భూముల్ని హక్కులు కల్పించడం, ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఒక్క 5 సంవత్సరాల కాలంలో జగనన్న చేయగలిగితే
దొంగల ప్రభుత్వాలు 43 సంవత్సరాల్లో ఏమి చేశాయో ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తుకు దగ్గర ఉన్నటువంటి ఖజానాని కొల్లగొట్టారు వీళ్ళంతా. వేల కోట్ల రూపాయలకు పడగలు ఎత్తారు. ఇది వాస్తవం. 2 ఎకరాల ఆసామైనటువంటి ఖర్జూరం నాయుడు గారి కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 6 లక్షల కోట్లకి ఎలా ఎగబాకాడో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మన పేదల పార్టీ, మన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరికీ ఇంత ఓపికగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పేరు పేరున మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మీ అందరి యొక్క అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.